బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళకి రావట్లే ఉద్యోగాలు చాలా మంది. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు రావట్లేదు ఒకటి, ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు ఏంటి అనేది, ఫ్రెషర్స్కి అయితే అసలు అవకాశాలే ఉండట్లేదట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న అమెజాన్ 35,000 మంది ఎంతమందిని తీసేసిందట సడన్గా. అలాగే టీసీఎస్ కూడా ఆ మధ్యన తీసేసింది వేలల్లోనే. ఆ లెక్కలు చూస్తే మరి నిజమో కాదో తెలియదు కానీ వేలల్లోనే ముందు మెయిల్స్ వస్తున్నాయంట, అది కూడా మెయిల్ పెట్టేసి నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి, కొత్త వాళ్ళకి ఎలాగా లేవు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేదు, తీసేసిన వాళ్ళకి కూడా ఇంకా రోడ్డును పడతారు. వాళ్ళు ఇంకే రంగంలోకి వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ఒరాకిల్లో తీసాడు 18% స్టాఫ్ని తీసేశాడు మీరు చెప్పినట్టు అమెజాన్. ఇందులో ఒక చిన్న లాజిక్ కూడా ఉందండి. ప్రజల్ని వీళ్ళందరూ కలిసి చేసే మోసం ఒకటి ఉంది. ఏంటో తెలుసా, మన ఉద్యోగం మనకు వచ్చింది, 4 రోజులు గ్యాప్ వచ్చింది అంటే వాళ్ళు తీసేశారు, మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇట్టా కూర్చుంటున్నాం. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల మోసం ఎవడు గ్రహించట్ల. నేను ఎప్పుడో జెమినీలో ఉన్నప్పుడు కనిపెట్టేదాన్ని, అప్పుడే మనం ఫోకస్ చేసి డిబేట్ కూడా పెట్టేది. ఏంటంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఈ కార్పొరేట్ కంపెనీలు తెలివిగా ఏం చేస్తాయంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వండి 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 అంటాయి. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్న పేరుతో వేల కోట్లు డబ్బులు తినేస్తారు, ఆస్తులు తినేస్తారు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్. వీళ్ళు చేసే తెలివైన పని ఏంటంటే ప్రతి ఏడాది ఇదిగో 20% రిక్రూట్ చేసామంటారు, 20% పీకేస్తారు. అక్కడ ఏదో ఒక కారణంతో 20% పీకేసి కొత్తగా 20% రిక్రూట్టే చూపెడతాయి ప్రభుత్వాలు. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని ఉద్యోగాలు